గారిది, దాని యొక్క మళ్ళీ కంటిన్యూయేషన్ నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి తీరు మనకి ఈరోజు కనబడుతుంది. ఈనాటి గ్రామీణ సడక్ యోజన ఆ రోజు ఈ యొక్క మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని మహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మారుమూల పల్లెటూరులో కూడా ఈ తార్ రోడ్లు మనకు కనపడుతున్నాయంటే ఈ యొక్క మహాపురుషుని ఘనతే అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు వారు తీసుకున్నారు. కేవలం ఈనాడు స్వార్థం కోసం పార్టీలు మారుకుంటూ ట్రేడింగ్ చేసుకుంటూ కొనుక్కుంటూ ఎమ్మెల్యేలను పశువుల్లో సంతలో కొనుక్కుంటున్న తరుణం ఇది. కేవలం పార్లమెంట్లో ఒక్క సీటు తక్కువైందని చెప్పి ప్రధానమంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు ఆ వాజ్పేయి గారి ఆశయ సాధనకు మనం అందరం పనిచేస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి. వారి యొక్క ఆశయ సాధనకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాంటి మహానుభావుని మనం ఇట్లా స్మరించుకుంటూ భావి తరాలకు మనం వారి విషయాలన్నీ చెప్పుకుంటూ యువతని జాతీయ భావం వైపు నడిపించుకుని మనం ముందుకు సాగి ఇంకా మన పార్టీని మన దేశాన్ని బలపరచాలని చెప్పి దాని తగ్గట్టు పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కలిసికట్టుగా సంఘటితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ గడ్డనాం శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు చెందడానికి కోసం పరిపాలన హక్కు ఒక కుటుంబానికి కాదు, భారతదేశంలో చాయ్ వాలా కూడా భారత ప్రధాని అవుతాడని నిరూపించడానికి భారతీయ జనతా పార్టీ ఎజెండా అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారి జీవితం అది తెరిచిన ఒక చరిత్ర పుస్తకం. నా బతుకు నేను బతకగలుగుతా, నా సంసారం నేను చేసుకోగలుగుతా, నా ఆస్తులు నేను కూడబెట్టగలుగుతా, కానీ ఈ దేశం కోసం జరిగిన త్యాగాలను పునర్నిర్మించాలి అనంటే ఈ దేశం త్యాగాల దేశం. పరిపాలనా దినోత్సవంగా కూడా